హలో అందరికీ. ఈరోజు అయితే మేము మా కోడలికి ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఏం చేద్దాము అనేసి అనుకుంటే ఇప్పుడు ఎట్లయినా బోనాల సీజనే కదా, ఇంకా బోనాల థీమ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ వెనకాల కూర్చుంది చూడండి, మా తాత ఎత్తుకొని కూర్చుండి మా కోడల్ని, అదే అనమాట, దానికే చేస్తున్నాం ఇప్పుడు షూట్. ఇంకా ఇక్కడ సేమ్ అదే బోనాల ఫీల్ రావడానికి నేనైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా మామిడాకులు అయితే పెడుతున్నా. మామిడాకులు అండ్ వేపాకులు రెండు అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా నేను చేస్తున్నా. ఇంకా ఇక్కడ అమ్మవారి ఫేస్ అనమాట, నేనైతే శనగపప్పుతోనే ఇట్లా అమ్మవారి ఫేస్ని దించుతున్నా. ఈ షూట్ కొంచెం స్పెషల్, ఎందుకంటే నేను మా పాప వాళ్ళ ఇద్దరికి చేయలేను, ఇషికాకి రితికాకి నేనైతే బోనాల పండుగ థీమ్ అసలు చేయలేను. దాన్విక కోసం అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు, అందుకే నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇంకా నేను ఈ వీడియోలో దాన్వికని ఎట్లా రెడీ చేసిన అండ్ ఇంకా ఈ థీమ్ మొత్తం ఎట్లా డిజైన్ చేసిన అన్నీ చూపిస్తా. ఏంటి అంటే నాకు ఒకటి అనిపించింది, అది ఏంటి అంటే నేను డెకరేట్ చేసిన కదా ఆ క్లాత్ ఏంటి ఎల్లో తీసుకోవాలి అని అనిపించింది, కానీ మాకు ఎల్లో అంత అందుబాటులో లేదు అండ్ ఇంట్లో కూడా లేదు అని చెప్పేసి వైట్ తీసుకున్నా. ఎల్లో ఉంటే ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుండే, మంచిగా అనిపించింది నాకు, కానీ అందుకే ఇంకా ఎల్లో లేదని చెప్పేసి వైట్ అయితే తీసుకున్నా. ఇంకా ఇక్కడ ఈరోజు కూడా మా వాళ్ళు చిల్లీ పౌడర్ ఇస్తారేమో అనుకున్నా, కానీ ఈరోజు అయితే కరెక్ట్గా కుంకుమనే ఇచ్చారు. ఇంకా ఇక్కడ నేనైతే మళ్ళీ బోనం ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇంకా దాన్వికని బోనం ఎత్తుకున్నట్టు చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇంకా బోనంకి మొత్తం బొట్లు పెట్టిన, అందులో ఇంకా ఇట్లా వేపాకులు కూడా వేసిన. ఇంకా ఒకసారి చూడండి ఆ చెంబు మాత్రం ఎంత కలర్ వచ్చిందో, మంచిగా అనిపించింది నాకు. ఇంకా అది పట్టుకుంటుందో పట్టుకోదో చూడాలి. ఇక్కడ నేను దాన్వికని అయితే రెడీ చేస్తున్నా. ఇంకా ఇక్కడ అది ఫోన్ పెట్టినప్పటి నుంచి కెమెరానే చూస్తుంది, అసలు ఎట్లా చూస్తుంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో కదా దాన్విక. కనీసం దాన్విక కోసమైనా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే దాన్వికకి మంచిగా కలర్ఫుల్గా అనిపించింది, బికాజ్ అది ఓవర్ వైట్ ఉంది, ఇంకా డ్రెస్ అయితే డార్క్ గ్రీన్ ఉంది కాబట్టి ఇంకా చాలా మంచిగా అనిపించిండే ఈ డ్రెస్ నాకు దాన్వికకి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ దాన్వికకి. చూడండి ఇక్కడ నేను కొరుకుతుంటే మా అమ్మ కొరుకోకు అని చెప్తుంది పక్కన నుంచి. ఇంకా నేనే అనమాట దాన్వికకి బ్యూటిషియన్. ఇంకా నేనైతే దాన్వికకి ఎట్లాంటి పౌడర్ కానీ ఏం యూజ్ చేయలేదు ఫేస్కి, బికాజ్ తను చిన్నపిల్లలకి అయినా బేబీ పౌడర్ యూజ్ చేయవచ్చు, కానీ నేనైతే బేబీ పౌడర్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ స్టిక్కర్ పెట్టిన, ఆ స్టిక్కర్ని కూడా మేము ఓన్లీ థీమ్ చేస్తున్నంత వరకే ఆ స్టిక్కర్ని ఉంచిన, మళ్ళీ తీసేసి కాటికైనా పెడతాం మేము. ఇంకా దాన్వికకి నేను ఈ చైన్ వేస్తుంటే మా అమ్మ పక్క నుండి చెప్తుంది, మా దాన్వికకి ఇట్లాంటి గోల్డ్ చైన్ తెప్పి అని చెప్పి. చూసినారా గైస్ వీళ్ళ ప్లానింగ్ అసలు వీళ్ళది, నా మీద ఎంత పెద్ద ప్లాన్ వేసినారో వీళ్ళు. ఇంకా ఇక్కడ నేను దాన్విక చేతికి అయితే చిన్న గాజులు వేసిన. గాజులు మాత్రం దాన్వికకి మంచిగా సెట్ అయినాయి, అంటే ఇంకా దాని సైజ్ బట్టి ఉన్నాయి అవి. ఇంకా నడుముకి వడ్డాలం కూడా పెట్టిన. ఇంకా చిన్నపిల్లలకి ఏంటి అంటే కుంకుమ పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళకి పుట్టెంటికలు తీస్తారు కదా, పుట్టెంటికలు తీసే వరకు కుంకుమ అయితే పెట్టద్దు. ఇదేమో మేము నిన్న గుడి నుంచి తీసుకొచ్చినాం అమ్మవారి బొట్టు, అది ఇంకా పసుపు కుంకుమ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అది అయితే పెట్టినాము. ఇంకెందుకంటే అది అమ్మవారి బొట్టు అని చెప్పేసి, కానీ కుంకుమ అయితే పెట్టొద్దంట, పిల్లలకి పుట్టెంటికలు తీసినంత వరకు పెట్టొద్దంట. ఫైనల్గా ఇది దాన్విక లుక్. దిష్టి మాత్రం పెట్టకండి, ఎందుకంటే దిష్టి చుక్క కూడా పెట్టలేదు దాన్వికకి. ఇంకా నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. రెడీ చేస్తున్నంతసేపు ఫోన్ని చూసింది, ఇప్పుడు ఫోన్ని తప్ప అన్నీ చూస్తుంది. ఇంకా దాన్ని నవ్వించడానికి చాలా ట్రై చేసినాం, కానీ అది అస్సలు చూడట్లేదు. మీరు ఏమన్నా చేసుకోపోండి, నా పని నేను చేసుకుంటా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి.